నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే। ఈ సందర్భంగా ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవిక భయంకరమైనదిగా పేర్కొన్నారు। ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రైమ్ సీన్ సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది। మరోవైపు వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది। ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బెంగాల్ పోలీస్ శాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది। కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు వేసింది। మరో ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకుంది। ఆర్జీకర్ ఆసుపత్రిలో దాడి జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు బెంగాల్ పోలీస్ శాఖ వెల్లడించింది। మరోవైపు ఈ ఘటనపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది। కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన అనంతరం ఆర్జీకర్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి దుండగులు సృష్టించిన విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్ అయింది। విధుల్లో ఉన్న ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ కోల్కతా పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు। వీరిలో ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్లు ఉన్నారు। హత్యాచారానికి నిరసన జరుగుతుంటే ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించి ధ్వంసం చేయడాన్ని తప్పుపడుతూ ఈ చర్యలు తీసుకున్నారు। ఎమర్జెన్సీ వార్డుతో పాటు మెడికల్ షాపు, అవుట్ పేషెంట్ విభాగంలో దుండగులు సామాగ్రిని ధ్వంసం చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని వారిపై సస్పెండ్ వేటు వేసింది। వారి చేతిలో పలు వాహనాలు కూడా ధ్వంసం కావడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది।